అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైన రైలు బోగీలను పరిశీలించారు రైల్వే డీఐజీ సత్య యశబాబు. ఎలమంచిలి రైల్వే స్టేషన్కు ట్రైన్ చేరుకోక ముందే రైల్లో పొగ రావడాన్ని ప్రయాణికులు గమనించారన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. రైలు అగ్ని ప్రమాదంలో ఒక ప్రయాణికుడు చనిపోయారన్నారు. ఏసీ బోగీలో సీసీ కెమెరాలు ఉండగా వేడికి అవి మెల్ట్ అయిపోయాయన్నారు. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నామన్నారు. డేటా రికవరీ చేస్తే రైల్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు డీఐజీ సత్య యశబాబు. టాటా నగర్ టు ఎర్నాకుళం వెళ్ళేటటువంటి ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ అనకాపల్లి దాటిన తర్వాత ఎలమంచిలి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండగా ఇంకొక 5 నిమిషాల్లో ఎలమంచిలి రైల్వే స్టేషన్ చేరుతుంది అనిపించగా కొంతమంది ప్యాసింజర్స్ ఆ యొక్క ట్రైన్లో ముఖ్యంగా B1 కోచ్ ఏదైతే ఉందో ఆ B1 కోచ్లో బెడ్ రోలింగ్ ఏరియా దగ్గర గమనించడం జరిగింది. దాంతోపాటుగా అప్పటికే ఈ స్మోక్ కూడా ఫిల్ అవుతూ ఉండింది. అలర్ట్ అయినటువంటి ప్యాసింజర్స్ ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి టీటీఈకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ట్రైన్ ఇక్కడ ఎలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర ఆపడం జరిగింది. ఇక్కడ స్టేషన్లో ట్రైన్ ఆగటం వల్ల అప్పటికే ప్యాసింజర్స్ అందరూ అలర్ట్ అవ్వటం వల్ల అలాగే ఇక్కడ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి స్టేషన్ సిబ్బంది అయితేనేమి లోకల్ పోలీస్ అయితేనేమి అందరూ కూడా అలర్ట్గా ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరినీ కూడా సేఫ్గా ఇవాక్యుయేట్ చేయడానికి దోహదపడింది. దానివల్ల మనకి భారీ ప్రాణ నష్టం జరగలేదని చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు కూడా ట్రైన్లో మనం B1 కోచ్లో సుందర్ అని చెప్పేసి ఒక ఎల్డర్లీ పర్సన్ 70 ఇయర్స్ ఆయన విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కడం జరిగింది. ఆయన కూడా ఈ బయటకు వచ్చే ప్రక్రియలో పడిపోయి చనిపోవడం జరిగింది. అయితే ఇందులో మనకి ఈ ఫైర్ ఎక్కడైతే ఆరిజిన్ అయిందో ఆ రీజన్స్ ఫర్ దిస్ ఫైర్ అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారించాల్సి ఉంది. ఇప్పటికే మనకి వైజాగ్ నుంచి FSL టీమ్స్ రావడం జరిగింది. అలాగే స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా హెడ్ క్వార్టర్స్ టీమ్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి. దానికి తోటి మనకి మెయిన్ B1 కాకుండా దానికి ఆనుకుని ఉన్నటువంటి M2 బోగి ఏదైతే ఉందో అందులో కూడా ఫైర్ స్ప్రెడ్ అయింది. సో టోటల్ రెండిట్లోని కలిపి మొత్తం 158 మంది ప్యాసింజర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మనము ఈ సుందర్ అనే పెద్ద ఆయన చనిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. అయితే కొంతవరకు ప్యాసింజర్స్ సంబంధించినటువంటి లగేజ్ కూడా ట్రైన్స్లో డ్యామేజ్ అవ్వడానికి గమనించడం జరిగింది. ఇకపోతే ఈ M2 బోగీలో కొన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి. అయితే సీసీ కెమెరాస్ ఈ వేడి వల్ల ఎక్స్టర్నల్గా చూస్తుంటే మనకి మెల్ట్ అయిపోయి ఉన్నాయి. సో దాంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ డివైసెస్లో ఉన్నటువంటి డేటాని రిట్రీవ్ చేయడం కోసం మనము